హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంటర్నల్ హార్డ్ డిస్క్ని ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్గా ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంటర్నల్ హార్డ్ డిస్క్ని ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్గా యూజ్ చేసుకోవడానికి మీరు ఒక ప్రోడక్ట్ని అయితే పర్చేజ్ చేయాలి. ప్రోడక్ట్ వచ్చినప్పటికి ఈ విధంగా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ నేను ఆఫ్లైన్లో పర్చేజ్ చేయడం జరిగింది. నాకు అరౌండ్ వచ్చినప్పటికి 850 రూపీస్ అయితే పడింది. మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయాలంటే అరౌండ్ వచ్చినప్పటికి 950 రూపీస్ అబోవ్ అయితే ఉంటుంది. సో ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ హార్డ్ డిస్క్ని ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్గా యూజ్ చేయడానికి ఈ లోపల మనకి కేసు ఉంటుందన్నమాట. ఆ కేసులో మనం ఈ యొక్క ఇంటర్నల్ హార్డ్ డిస్క్ని ఫిట్ చేసి మన పీసీకి కానీ ల్యాప్టాప్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. బాక్స్ పైన చూసుకున్నట్లయితే 2in1Usb2.0 ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 2.5, 3.5 HDD కేస్కి అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు కంపెనీ నేమ్ అయితే చూసుకోవచ్చు, హెజీ. సో మనకి బాక్స్ లోపల ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు దేనికి మనకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఇక్కడైతే మనం మోడల్ నెంబర్ చూసుకోవచ్చు, HZ891. సో ఇక్కడ మోడల్ నెంబర్ అయితే మనం చూసుకోవచ్చు. బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఫిట్ చేయాలని చెప్పి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే కనుక మనకి ఈ విధంగా ఒక కేస్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఒక అడాప్టర్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అడాప్టర్ అయితే ఇచ్చారు పవర్కి. అలాగే మనకి USB పోర్ట్ ఒకటి ఇచ్చారనమాట, మన పీసీకి కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకోవడానికి. సో అలాగే మనకు ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారనమాట, మీరు చదవాలనుకుంటే చదువుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. కేసుని ఏ విధంగా ఫిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఓపెన్ చేస్తున్నాను. సో కేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు బ్రాండింగ్ చూసుకోవచ్చు, హెజీ. సో దీన్ని అయితే మనం ఓపెన్ చేయాలి. సో ఈ విధంగా మీరు బ్యాక్ సైడ్కి లాగండి. సో ఓపెన్ అయిపోతుంది. మీ దగ్గర ఉన్న ఇంటర్నల్ హార్డ్ డిస్క్ని ఈ విధంగా మీరు ఫిట్ చేసుకోండి. సో ఫిట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కేసుని అయితే మీరు క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత పవర్ అడాప్టర్ అయితే తీసుకోండి. సో పవర్ అడాప్టర్ వచ్చినప్పటికి మనకి 5 వోల్ట్స్ మనకి పవర్ అడాప్టర్ అయితే ఇచ్చారు. సో దీన్ని అయితే మీరు కేస్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కేస్కి ఒక సైడ్ బాగానే మనకి ఆన్ ఆఫ్ చేయడానికి బటన్ అయితే ఇచ్చారు. అలాగే పవర్ అడాప్టర్ పెట్టడానికి DC అని ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. అలాగే USB 2.0 పోర్ట్ ఒకటి ఇచ్చారనమాట మన కేబుల్ అయితే పెట్టినాకే. సో పవర్ అడాప్టర్ అయితే మనం DCలో అయితే ఫిట్ చేయాలి. సో ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న USB కేబుల్ అయితే తీసుకోండి. కేబుల్ తీసుకుని సో ఈ సైడ్లో మీరైతే ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో USB 2.0లో మీరు కేబుల్ని అయితే ఫిట్ చేయండి. సో ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత పీసీకి కానీ ల్యాప్టాప్స్కి కానీ మీరు కనెక్ట్ చేసుకోండి. అడాప్టర్ అయితే ఈ విధంగా మీరు కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క CPUకి USB పోర్ట్లో USB కేబుల్ని అయితే మీరు కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఆన్ అయితే చేయండి కేస్ని. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకైతే ఇంకా ఆన్ అవ్వలేదు. ఒక 5 సెకండ్స్ ఆగిన తర్వాత మనకి కనెక్టింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లైట్స్ అయితే ఆన్ అయ్యాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు కనెక్షన్ కూడా నాకు వచ్చేసింది. ఈ విధంగా మీరు ఇంటర్నల్ హార్డ్ డిస్క్ని ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్గా యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా వీడియో అయితే ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరొక వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్.